వనదేవతల ఉత్సవానికి కొత్త శోభ సంతరించుకోనుంది. సమ్మక్క సారలమ్మ జాతర మరింత శోభయమానంగా జరగనుంది. కోట్ల మంది భక్తుల ప్రకృతి దైవాలుగా కొలిచి సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 80 ఏళ్ల కింద దేవతా వృక్షంతో సాధారణ మట్టి గద్దెలతో ఉన్న అమ్మవార్ల దేవస్థానం 1969లో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి చేరింది. 1970లో తొలిసారి రాష్ట్ర పండుగగా మహాజాతర నిర్వహించినప్పటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆ పరిసర ప్రాంతాల్లో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాత్కాలికంగా క్యూ లైన్లు, మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్, రోడ్ల ఏర్పాటు చేసి 4 రోజుల పాటు జాతర జరిపేవారు. దీంతో కోట్లు వృధా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 జనవరి 28, 31 తేదీల మధ్య జాతర నిర్వహణకు 251 కోట్లతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇక మేడారాన్ని చూస్తే గిరిజనుల దేవతల చరిత్ర గుర్తుకు వచ్చేలా నిర్మాణాలు చేపడుతున్నారు. దేవస్థానం ఆధునీకరణ, గోవిందరాజు, పగిడిగిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ, ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టిపడేలా శిల్పకళ, స్టాండ్ స్టోన్ పలకలపై 7000 గిరిజన సాంప్రదాయాలు, బొమ్మలు, 8 ఆర్చిగేట్లపై సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిగిద్ద రాజు, గోవిందరాజు వంశాల చెట్లు, జంతువులు, గొట్టు గోత్రాల చిత్రాలు, వెదురు బొంగులను పోలిన 31 రాతి శిలలతో ప్రకార నిర్మాణాలు సాగుతున్నాయి. మరోవైపు రాతి శిలలపై సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిగిద్దరాజుల వంశం, గొట్టు గోత్రాలతో పాటు గొట్టు చిత్రాలు రాతి శిలలపై చెక్కారు. వీటితో పాటు భావితరాలకు తెలిసేలా ఆదివాసులు, గిరిజనుల జీవన విధానం, రాజరికం, జంతువులు, వస్తువులు, వృక్షాలు తదితర బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ రాతి శిలలపై సమ్మక్క సారలమ్మకు పూజారులు నిర్వహించే పూజలు, గొట్టు గోత్రాలు, వారి సాంప్రదాయ సంబంధిత బొమ్మలను చెక్కారు. మరోవైపు మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు అడవి ప్రాంతాలు, వసతి గృహాలు, విడిది స్థలాల్లో సమ్మక్క సారలమ్మను ప్రకృతి దైవాలుగా భావించి చెట్లకు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 10 రకాల జాతుల మొక్కల పెంపకానికి ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా మేడారం, జంపన్నవాగు, భక్తుల అతిథి గృహాల పరిసరాల్లో వేల సంఖ్యలో వందల రకాల ఔషధ మొక్కలు పెంచనున్నారు.